ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి సాయంకాలం సమయన దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ భస్మ బుధవారం పరిశుద్ధాత్మ దేవుడు నాలో ప్రేరేపించి కొన్ని మాటలు తెలియజెప్పాలని ఆలోచన చేస్తున్నాను. మరి ఈ మాటలను భస్మ బుధవారం అంటే ఈస్టర్ ఆదివారానికి ముందు 46 రోజులను లెక్కించగా వచ్చినటువంటి రోజు బుధవారం వస్తుంది. దాన్నే భస్మ బుధవారం అని పిలుస్తారు. దాన్నే యాష్ వెన్స్డే అని కూడా పిలుస్తారు. మరి ఈ భస్మ బుధవారాన్ని బూడిద బుధవారం కూడా పిలుస్తారు, యూబూది బుధవారం అని పిలుస్తారు. కానీ ఈ భస్మ బుధవారాన్ని ఆలోచనగా రోమన్ క్యాథలిక్ నుంచి కొన్ని శతాబ్దాలుగా వారు ఏం చేస్తారంటే మట్టల ఆదివారాన్ని రోజున తెచ్చేటువంటి ఆ మట్టలను దహించి వాటిని ఈ భస్మ బుధవారం రోజు తెచ్చి దాన్ని కాల్చి దహించి దాని నుదుట మీద రాసుకునేటట్టు వారు. అయితే అది కొన్ని దశాబ్దాలు 10వ దశాబ్దానికి ఇలా వస్తూ ఏం చేస్తారంటే కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు నుదుటి మీద రాసుకుంటూ మరి అలాగ చేసుకుంటూ రోమన్ క్యాథలిక్ అలాంటి సంఘాలు చాలా వరకు కూడా దాన్ని కాల్చి చాలా మంది చల్లేటటువంటి ప్రక్రియకి సాంప్రదాయానికి వచ్చేసారు. నుదుటి మీద రాసుకునేటి వారు బూడిదను చేసి ఆ మట్టలను దహించి చల్లేటట్టు వారు. మరి అలాగా చూస్తూ ఉంటే ఈ భస్మ బుధవారాన్ని కూడా లెంట్స్ డేస్గా చాలా మంది ఈ రోజు నుంచే ప్రారంభిస్తుంది. దీన్ని లెంట్స్ డేస్ కూడా అంటారు. మరి ఈ బుధవారం నుంచే శ్రమల దినాలను కూడా మనం చెప్పుకుంటాము. కానీ ఈ శ్రమల దినాలు కూడా దేవుడు నిశ్చయముగా చాలా వరకు ఈ యొక్క 40 రోజుల శ్రమల కాలాన్ని కూడా చాలా మంది భక్తిగా ఆచరిస్తారు, అనుసరిస్తారు. నిజంగా చాలా మంది క్రైస్తవులుగా ఈ 40 దినాల్లో శ్రమ దినాలను లెంట్స్ దినాలని చాలా భక్తిగా నిష్ఠగా దేవుని ప్రార్థనతో ఉపవాసాలతో వాళ్ళు గడుపుతుంటారు. చాలా మంది అయా ఈ లెంట్స్ దినాలలో నేను ఎప్పుడు కూడా త్రాగను, నేను అబద్ధం చెప్పను, నేను మోసం చేయను, లంచం తీసుకోను, సినిమాలు చూడను, సీరియల్ చూడను అని చాలా మంది తీర్మానం తీసుకుంటారు. అలాగే మొత్తం పాన్ పరాకు, గుట్కాలు, సిగరెట్, మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా నేను ముట్టుకోను అనేసి చాలా మంది మంచి తీర్మానం తీసుకుంటారు. ఈ భస్మ బుధవారం రోజున నేను ఈ శ్రమల దినాన్ని ప్రభువు చేసిన త్యాగాన్ని నేను స్మరించుకుంటున్నాను, నా కుటుంబంతో ఉపవాసం ఉండాలని, నేను తెల్ల బట్టలు వేసుకుంటానని ఒక మంచి తీర్మానం తీసుకున్నాను. చాలా మంచిది, చాలా ఆత్మీయత మంచిది. కానీ ఈ 40 రోజులు చూసేట భక్తి, 40 రోజులు చూపించే విశ్వాసము, 40 రోజులు చూపే నిష్ఠ, 40 రోజులు చూపించే ఈ యొక్క గొప్ప ఉపవాస దినాన్ని ఆ 40 రోజుల తర్వాత కూడా అది కొనసాగించాలి. అదే దేవుడు కోరుకున్నది. అలాగా జీవించాలి, అలాగనే బ్రతకాలి, అలాగనే దేవుడు మనం పుట్టించాడు, పరిశుద్ధంగా మనం జీవించాలి. కాబట్టి ఆయన శ్రమ దినాలు మనుషులందరూ చేసిన అతిక్రమలు, పాపాల నిమిత్తం ఆయన తన వీపును భూమి దున్నట్టుగా దున్నించుకున్నాడు. ఆయన శరీరం అంతా గాయాలు, తల మీద ముళ్ళ కిరీటము, కొరడ మేకులతో, చేతులతో మేకులు కొట్టించుకున్నాడు. మరి శిలువ మీద వేలాడుతున్నాడు. ఆయన ఘోరాతి ఘోరంగా ఆయనను హింసించారు, అవమానపరిచారు, నిందించారు, కొట్టారు, గుద్దారు. అనేక మంది అనేక దేవుని దూషించి అవమానపరిచారు. ఎవరి కోసము తెలుసా? మనందరి కోసము. కనుక మనమందరం కూడా ఏం చేయాలంటే ఈ భస్మ బుధవారం ఈ రోజు మొదలుకొని ప్రభు రాకడ వరకు ప్రభు నీకు ఎంతైతే ఆయుష్ ఇచ్చాడో, ఆరోగ్యం ఇచ్చాడో, నీకు ఈ భూమి మీద ఎంతైతే నిన్ను దేవుడు బ్రతికిస్తాడో, ప్రభు రాకడ ఒకవేళ ప్రభే ఆయన రాకడ వరకు మనం నమ్మకంగా విశ్వాసంతో మనం విశ్వాసంగా ఉండాలి, భక్తిగా ఉండాలి, నిష్ఠగా ఉండాలి. చాలా మంది మాంసం తినరు, నిష్ఠగా ఉంటారు, నీళ్లు తాగరు. చాలా మంది ఏం చేస్తారు ఉపవాస దినాల్లో వారి కుటుంబం ఉంది కదా, మా కుటుంబం కూడా ఉంటాము, వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, మా పిల్లలు కూడా ఉపవాసంగా ఉంటారని నిర్ణయాలు తీసుకుని చాలా మంచిది. అయితే భక్తిగా ఉండాలి. ఈ 40 రోజులే కాదు, ప్రతి దినము కూడా మనం అలాగనే పాటించాలి, అలాగే కొనసాగాలని మనం చేస్తున్నాను. మరి ప్రత్యేకంగా అలాగే చేస్తేనే ప్రభువు దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది.
దేవుడు మనల్ని కోరుకుంటాడు. మనం నిశ్చయంగా పరలోకాన్ని చేరుతాం. కనుక చాలా మంది ఈ యొక్క లెన్స్ దినాల్లో చూసే భక్తి చాలా మంది కుటుంబాల్లో ఒకరితో ఒకరు మాట్లాడు, భర్త భార్యతో మాట్లాడు. ఎందుకంటే ఉపవాసం ఉన్నది కదా అని చాలా కుటుంబాల్లో ఉపవాసం ఉన్నది మాట్లాడుకోరు, నిష్ఠగా ఉంటారు, ఆహారం తినరు. చాలా మంది శక్తికి మించి ఉపవాసం ఉంటారు. కొంతమంది అనారోగ్యంగా ఉన్నా కూడా చాలా మంది వాళ్ళు ఉన్నారనేసి దీక్షతో వీళ్ళు ఉంటారు. శరీరం బలహీనత. నీకు ఎంతైతే ఉపవాసం ఉండగలుగుతావో, నీకు ఎంతైతే ప్రేరేపించగలుగుతావో, ప్రభు నీకు ఎంతైతే ఇవ్వగలుగుతాడో అంతవరకు మీరు ఉపవాసం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ప్రత్యేకంగా ఈ లెన్స్ దినాలు, ఈ భస్మ బుధవారం ఈ రోజు మొదలుకొని ప్రభు రాకడ వరకు ప్రభు నీకు ఎంతైతే ఈ భూమి మీద ఆయుష్ ఇచ్చాడు అంతవరకు కూడా నమ్మకంగా నువ్వు ఉపవాసం ఉండి జీవించాలి. ఈ యొక్క శ్రమల దినాలని ప్రభువు చేసిన త్యాగాన్ని మర్చిపోకుండా నువ్వు ముందుకు సాగాలని, ఆత్మీయంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉపవాసం చేస్తున్న ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ కూడా వారిని చూసి వీరిని చూసి వాళ్ళు ఉన్నారని వీళ్ళు ఉన్నారని కాకుండా నీ అంతటా నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి చాలా మంది ఉపవాసం ఉండే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఉద్యోగానికి వెళ్ళిపోతారు, పనులకు వెళ్ళిపోతారు, వాళ్ళు సొంత పనులు చేసుకుంటారు, వారు అనేకమైనటువంటి కార్యాలు చేసుకుని ఉపవాసం ఉన్నారని చాలా మంది ఉపవాసం కుటుంబంగా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనుకుంటారు. కానీ ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు దేవుని దగ్గర కనిపెట్టాలి. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు పనికి వెళ్ళకూడదు, నీ పని వారు పని చేయకూడదు, ఎక్కడ కానీ నువ్వు పనికి వెళ్ళకూడదు. ఒకవేళ నువ్వు అధికారిగా ఉంటే నీ దగ్గర పని చేసేవారు కూడా నువ్వు పని అప్పగించకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి, కన్నీళ్లు కార్చాలి, రోధించాలి, బాధించాలి అని సిలువ త్యాగాన్ని గుర్తు చేసుకొని నువ్వు చేసే అతిక్రమలను ప్రభువారు తుడిచివేయి, నన్ను శుద్ధీకరించని అడిగినప్పుడు ప్రభు నిశ్చయంగా నీకు నూతనమైన నూతన హృదయాన్ని ప్రభు అనుకరిస్తాడు. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఏ పని చేయకూడదు. అది ప్రభు రోధించను యొక్క శ్రమ దినాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో గడుపు, కుటుంబంలో గడుపు, దేవుని సన్నిధికి వెళ్ళు, నువ్వు దేవుని ఆరాధించు. పని చేసుకొని ఉపవాసం ఉండకు, అది మంచిది కాదు, నీ ఆత్మీయతకి మంచిది కాదు. పనికి వెళ్ళి ఉద్యోగానికి వెళ్ళి ఉపవాసం ఉంటాడంటే అది దేవుడు అంగీకరించడు. నువ్వు ఆశ్రయించబడవు, నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. నువ్వు ఉపవాసం ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, ప్రభు కొరకు ఆ రోజు కేటాయించాలి. నువ్వు ఉపవాసంగా ఉన్నటువంటి ఆ రోజు నువ్వు ఎంతైతే ఖర్చు పెట్టావో ఆ యొక్క ఖర్చును కూడా, కానుకను కూడా నువ్వు సేవకులకు కానీ దేవునికి కానీ కృతజ్ఞత పూర్వకంగా ఆ రోజు నువ్వు చెల్లించాలి. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీవు తినే ఆహారం ఇతరులకు, బీదవారికి పంచాలి, ఇతరులకు నువ్వు ఇవ్వాలి. కనుక ఆ రోజు నువ్వు ఎంతైతే ఆ రోజు ఒకరోజు నువ్వు కష్టపడతావో అది ప్రభుకు అప్పగించాలి, బీదలకు అప్పగించాలి. నువ్వు ఎలానే చెబుతావు ఆహారం లేనికి ఆహారం పెట్టచ్చు. చక్కగా ఈ ఉపవాస దినాల్లో ఈ 40 దినాలనే ఉపవాస దినాలే కాక అది అలాగే కొనసాగించి ప్రభు రాకడ వరకు నువ్వు అలా జీవించాలని, భక్తిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి మీకు స్తోత్రాలనైనా, ఇదిగోనైనా ఈ భస్మ బుధవారమునైనా చాలా మంది ఉపవాసం ఉండాలని చాలా కుటుంబాలు తీర్మానం తీసుకుంటున్నారు. మంచిదినైనా వారు త్రాగకుండా, అయా వారు భక్తిగా, అయా మాంసం తినకుండా, నా తండ్రి మా సినిమాలు, షికారులు, తిరుగుళ్ళు, లంచం తీసుకోవడం నిర్ణయం మంచిది. అది అలాగనే కొనసాగించాలనైనా, అలాగనే భక్తి కూడా నిష్ఠగా ఉండాలి. ఇదిగోనైనా వారు నీ యొద్ద రోధిస్తున్న ఉపవాస దినాలు నీ బిడ్డలు, కుటుంబాలు, వ్యక్తిగతంగా, కుటుంబంగా ఉపవాసం ఉన్న బిడ్డలందరూ కూడా ప్రభా నీ దగ్గర రోధించి వారు చేసిన అతిక్రమలను ప్రభా నా తండ్రి నైనా మీరు తుడిచివేయండి. వారికి నూతన వ్యక్తిగా, నూతన మనసును, నూతన హృదయాన్ని, నూతన తలంపులు, నూతన ఆలోచనలు కలుగజేసి ఈ యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకొని అది అలాగనే వాళ్ళు భక్తిగా ఉండడానికి సహాయం దయచేయమని, వారి నూతన వ్యక్తిగా మారుస్తారని నమ్ముచి విశ్వసిస్తూ ఈ యొక్క శ్రమల దినాలు ఉపవాసం ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి క్రైస్తవులను ప్రభు నా తండ్రి మీరు బలపరచని, వారి శరీరంలో మంచి ఆరోగ్యం దయచేయమని, మీరే వారికి నా తండ్రి నాయన వారి చేసే ప్రార్థనకి మీరు జవాబు ఇవ్వమని ప్రార్థన చేస్తూ, మహిమ గల నీ చేతికి నీ కృప కనిపిస్తూ ఈ బసము బుధవారం మొదలుకొని నాయన లెన్స్ జిల్లాలో ఉన్న ప్రతి కుటుంబాన్ని చేయి విడక కాపాడు, సేవకులను, కుటుంబాలను ప్రార్థించే, ఉపవాసం ఉండే కనిపెట్టే ప్రతి కుటుంబాలను మీరు దర్శించి వారి కోరికను, వారి ఆలోచనను, వారు కలిగి ఉన్న స్థితిని మీరు మార్చి వారికి కావలసిన కొరతలను, కొదువులను తీర్చమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.